హాయ్ హలో నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. కేరళలో ఒక నటి మీద లైంగిక దాడి అని కేసు ఒకటి నమోదైంది. అసలు ఈ కేసు, ఈ క్రైమ్ రిపోర్ట్ ఏం చెప్తుంది? ఏం జరిగింది? రీసెంట్‌గా తీర్పు కూడా వచ్చింది. అసలు ఆ క్రైమ్ ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఫైనల్‌గా ఎలాంటి శిక్ష వాళ్ళకి పడింది? ఏం చేస్తే వాళ్ళకి ఆ శిక్ష పడింది అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. నేను మీ మోనిక. ఈరోజు ఒక క్రైమ్ ఫైల్‌ని మనం చూడబోతున్నాం. ఈ కేస్ ఏంటి అంటే కేరళలో కేవలం సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, దేశం మొత్తానికి ఒక వణుకు తెప్పించిన భయంకరమైన దారుణం గురించి మనం తెలుసుకుందాం. ఈ కేసులో కుట్ర ఉంది, బ్లాక్మెయిల్ ప్లాన్ ఉంది, ఒక మెయిన్ యాక్టర్ పాత్ర కూడా ఉంది, చివరికి శిక్ష కూడా పడింది. అసలు ఏమైంది ఈ కేసులో? ఎలా జరిగింది? అసలు ఆ నిందితులకి శిక్ష ఎలా పడింది? లెట్స్ డైవ్ డీప్ తెలుసుకుందాం. ఫిబ్రవరి 17, 2017 రాత్రి జరిగింది ఈ సిచ్యువేషన్. ఎక్కడ, ఏ టైంలో? సాయంత్రం టైంలో ఒక ప్రముఖ యాక్టర్ త్రిశూర్ నుంచి కొచ్చికి తన కారులో సింగిల్గా ట్రావెల్ చేస్తుంది. ఎర్నాకుళం జిల్లా అంగమాలి దగ్గరలో ఒక ప్లాన్ ప్రకారం ఆ యాక్ట్రెస్ కార్ని వెనక నుంచి వచ్చి ఒక వెహికల్ ఢీ కొట్టింది. 6 వ్యక్తులు బలవంతంగా కారులోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళంతా డ్రైవర్ని ఫస్ట్ కొట్టి, ఎవరైతే కార్ డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ని కొట్టి అతన్ని దించేశారు. ఆ తర్వాత మూవ్ అవుతున్న కారులో దాదాపు 2 గంటలు తనని దారుణంగా హింసించారని చెప్పాలి. ఇదొక అటాక్. వాళ్ళు మెయిన్గా ఏ విషయంలో కుట్ర పన్నారంటే మొబైల్ ఫోన్లో చిత్రీకరించి, వాళ్ళ మెయిన్ ఆయుధం ఇదే. భవిష్యత్తులో బ్లాక్మెయిల్ చేసే ఆలోచన వాళ్ళకుంది. ఆ ప్లాన్ వాళ్ళు వేసుకున్నారు. నెక్స్ట్ దర్యాప్తు ఏం జరిగింది? అరెస్టులు జరిగాయా అంటే ధైర్యంగా ఆవిడ పోలీసులకు ఫిర్యాదు చేసింది నటి. అందుకే ఈ కేసు దర్యాప్తు ఇంకా ఫాస్ట్గా ముందుకు వెళ్ళింది. పోలీసులు వెంటనే ఎన్ఎస్ సునీల్ అలియాస్ పల్సర్ సునీల్తో దాడిలో పాల్గొన్న వేరే నిందితులను కూడా అరెస్ట్ చేశారు. ఈ పల్సర్ సునీల్ ఎవరంటే సినిమా ఇండస్ట్రీలో డ్రైవర్గా పనిచేసిన ఒక వ్యక్తి. అసలు ఏంటి కుట్ర, బయటికి ఎలా వచ్చింది అంటే దర్యాప్తులో వెలుగు చూసిన షాకింగ్ విషయం, ఇది కేవలం దాడి చేయడం కాదు, నేరం చెయ్యాలి అని అనుకుని చేసుకున్న కుట్ర. పల్సర్ సునీల్కి వేరే వాళ్ళు సుపారీ ఇచ్చారు. అవునా, ఏం జరిగింది అంటే ఎలా దిలీప్ ఎంటర్ అయ్యారనేదే పాయింట్ ఇక్కడ. ఎవరు ప్రధాన బ్రెయిన్ గేమ్ ఎవరిది, సూత్రధారి ఎవరు అంటే పోలీసుల దర్యాప్తులో మలయాళ చిత్ర పరిశ్రమలో ఒక మెయిన్ యాక్టర్ వైపు డైవర్ట్ అయింది. అతనే దిలీప్. ఎస్, మెయిన్ యాక్టర్ అయిన. ఏమేమి అభియోగాలు ఉన్నాయి ఇతని మీద అంటే ఇంతకుముందు ఈ హీరోయిన్తో వ్యక్తిగతంగా ఒక పగ ఉంది. ఆమె మీద దాడి చేయించి బ్లాక్మెయిల్ చేయాలి అని దిలీప్ ఈ కుట్రకి పాల్పడ్డారు అని పోలీసులు ఫస్ట్ అభియోగాలు మోపారు. అరెస్ట్ జరిగింది ఎప్పుడు ఏంటంటే 2017 జూలైలో దిలీప్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 85 రోజులు జైల్లోనే ఉన్నారు. సాక్షులు ప్లేట్ ఫిరాయించిన సిచ్యువేషన్ మనం చూద్దాం. ఈ కేసు విచారణలో దాదాపు 28 మంది సాక్షులు కోర్టులో వాళ్ళ వాంగ్మూలాల్ని మార్చేసుకున్నారు. అసలు విచారణ జరుగుతున్న టైంలో ఇది చాలా టఫ్ అయింది. కానీ కోర్టు తీర్పు, అసలు శిక్ష ఎలా పడ్డాయి, నిర్దోషి ఎవరనేది ఎలా తేలిందంటే చాలా సుదీర్ఘంగా విచారణ జరిగిన తర్వాత ఎర్నాకుళం సెషన్ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ హనీ వర్గీస్ తన తీర్పుని బయటకు పెట్టారు. దోషులు ఎవరు, శిక్ష ఏంటి అంటే పల్సర్ సునీల్ అని మనం ఇందాక ఎవరికైతే సుపారీ ఇచ్చారో నేరపూరిత కుట్ర, అక్రమ నిర్బంధం, సామూహిక అత్యాచారం, కిడ్నాప్ ఇలాంటి అభియోగాల మీద వాళ్ళే దోషులు. వీళ్ళందరికీ 20 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. అంతేకాదు 50,000 రూపాయల జరిమానా కూడా వీళ్ళకి విధించడం జరిగింది. ఈ ఐటీ చట్టం కింద దాడిని వీళ్ళు ఎవరైతే వీడియో తీయడానికి పల్సర్ సునీల్కి వీడియో తీశారో ఎక్స్ట్రా 3 ఏళ్ళు, ఆ వీడియోని షేర్ చేసినందుకు ఇంకో 5 ఏళ్ళు జైలు శిక్ష పడింది తనకి. అయితే దిలీప్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రధాన సూత్రధారి, ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి, అతన్ని కోర్టు నిర్దోషిగా రిలీజ్ చేసింది. ఇది కూడా మనం గమనించాలి. మరి దానికి రియాక్షన్ ఏంటి, ఇంకేం జరిగిందంటే ఈ తీర్పు ఖచ్చితంగా మిక్స్డ్ రిజల్టే ఇచ్చింది. గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయింది. ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది దోషులకి జీవిత ఖైదు కోరినప్పటికీ కోర్టు 20 ఏళ్ళు విధించింది. అంతేకాదు దిలీప్ నిర్దోషిగా విడుదలయ్యాడు కదా, దానికి సంబంధించి న్యాయశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయలేదు, అసంతృప్తి వ్యక్తం చేశారనే చెప్పాలి. అప్పీల్ ఏంటంటే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్లియర్ చేసింది, దిలీప్తో సహా నిర్దోషులుగా విడుదలైన 4 నిందితుల మీద హైకోర్టులో అప్పీల్ చేశాం.
ఇది సమాజానికి తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదు అని చెప్పారు. అందులో మెయిన్‌గా ఎవరైతే బాధితురాలు యాక్ట్రెస్ ఉన్నారో, ఈ కేసులో తను చూపించిన ధైర్యం కానీ, అసలు రాజీ పడకుండా తను పోరాడిన తీరు గానీ, చాలామందికి ఇన్స్పిరేషన్‌గా ఉంది. ఆమె ఎంత ఫైట్ చేసింది కాబట్టే ఈ కమిటీలు ఏర్పడ్డాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫీమేల్ పట్ల వాళ్ళ భద్రత మీద ఇంకొంచెం యాక్షన్ తీసుకోవడం అనేది స్టార్ట్ అయింది. సో, ఈ కేస్‌కి ప్రస్తుతానికి ఇంతవరకు జరిగిన ఇష్యూస్ అన్నీ తీసుకుంటే, ప్రధాన నిందితులకు శిక్ష ఖరారైపోయింది. కుట్ర కోణం మీద న్యాయ పోరాటం ఇంకా హైకోర్టులో కొనసాగుతుంది. న్యాయం పూర్తిగా గెలిచిందా లేదా అనేది ఇంకా మనకి రాబోయే రోజుల్లో డీటెయిల్‌గా తెలుస్తుంది. సో, ఈ కేస్ డీటెయిల్స్ అన్నీ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? అసలు దిలీప్ రిలీఫ్ మీద లేదా శిక్ష ఇచ్చే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా మా కామెంట్ రూపంలో తెలియజేయండి. కొన్ని క్రైమ్ సీన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. కోర్టు తీర్పులు ఇంకా డిఫరెంట్‌గా ఉంటాయి. మరి క్రైమ్ రిపోర్ట్ చూసిన మీకు ఏమనిపిస్తుంది? నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఫైనల్‌గా ఇలాంటి లేకపోతే వేరే డిఫరెంట్ కంటెంట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BLM. థ్యాంక్ యూ. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.